Then we have an obligation to turn away from all sin. సమస్తమైన దుర్నీతి నుండి తొలగిపోవడానికి యేసు ప్రభువు నామమునే ఏ రీతిగా మన పెదవులతో మనం ఒప్పుకుంటామనేది. Anyone who takes the name of the Lord must stay away from all sin. ఎవరైనా గాని ప్రభువు నామమును ఒప్పుకొను ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవలెను. And it says there that that is the seal which is upon God's firm foundation. ఇక్కడ వ్రాయబడింది దేవుని యొక్క స్థిరమైనటువంటి పునాదికి ఇది ఒక ముద్రగా ఉంది. Now it's such a clear word, but it's really surprising that so many Christians have not followed it. అదే అనేక మంది క్రైస్తవులు దీన్ని అనుసరించకపోవడం అనేటటువంటిది చాలా ఆశ్చర్యాన్ని మనకు కలిగిస్తుంది. And as I said earlier, we're not just to deal with the little fruits of sin, but deal with the root of sin. నేను మీకు ముందుగా చెప్పినటువంటి రీతిగా మనం ఈ పాపం యొక్క ఫలమును గురించి అది ఏ రుస్తుందో దాన్ని సంధించడానికి కాదు, అసలు పాపం యొక్క వేరెక్కడుందో దాన్ని సంధించాలి. In our earlier session I was talking about anger. నేను ముందున్నటువంటి సమయంలో కోపం గురించి మాట్లాడాను. Or lusting with our eyes. లేకుంటే మన కళ్ళతో మోహపు చూపు చూడడం అనేది. Or telling lies. లేకుంటే అబద్ధాలు చెప్పడం అనేది. We can say these are all fruits. మనం చెప్పొచ్చు ఇవన్నీ కూడా ఫలములు లాంటివి, అక్కడక్కడ పళ్ళు కాస్తున్నట్టు. Even if you get rid of those fruits, you still don't finish with sin. ఈ యొక్క ఫలములను మనం తీసివేసినా గానీ ఇంకా పాపం అనేటటువంటిది వేరులో ఉంటుంది. See what John the Baptist said in Matthew chapter 3. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో బాప్తిస్మమిచ్చి యోహాను చెప్పిన మాటలు చూడండి. He came as a forerunner for Jesus Christ. ఆయన యేసుక్రీస్తు ప్రభువునకు ముందు దూతగా వచ్చినాడు. And he told us what Jesus was going to do. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తారో అనే సంగతి ముందుగానే చెప్పినాడు. He said, "There is the Lamb of God that takes away the sin of the world." సో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్పాడు. How was he going to take away the sin? ఏ రీతిగా ఆయన ఆ పాపాన్ని మోసుకొని పోతాడు? Of course, he was going to die on the cross. ఆయన శిలువ మీద మరణించినారు. But what was he going to do in our lives? అయితే మన జీవితాల్లో ఆయన ఏం చేస్తారు? Externally, he died for us on the cross. బాహ్యంగా చూస్తే ఆయన మన కొరకు శిలువ మీద మరణించారు. But inwardly, what would Jesus do in our life? ఆంతరంగికంగా మన మనసుల్లో, మన జీవితాల్లో యేసు ప్రభువారు ఏం చేస్తారు? And Jesus, John the Baptist described it like this. బాప్తిస్మిచ్చి యోహాను దీన్ని ఈ రీతిగా వివరించారు. In Matthew 3 verse 10. మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనం. The axe is laid at the root of the tree. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది. In the Old Testament, God's people Israel were told not to do certain things in the 10 commandments. పాత నిబంధనలో దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు కొన్ని సంగతులు ఎట్లా చేయకూడదు అనేటటువంటిది 10 ఆజ్ఞల్లో ప్రభువు వివరించారు. Like God gave them a pair of scissors and say, cut off this fruit, this bad fruit, this bad fruit, this bad fruit. మరి ప్రభు అది ఎట్లా ఉందంటే వారికి ఒక కత్తిరించి ఇది చెడు ఫలము, ఇది చెడు ఫలము, దీని అంతా కత్తిరించాలి తీసేయాలన్నట్టు. Then the tree looked nice because there was no bad fruit. It was all cut off. ఇప్పుడు దానికి ఏ చెడు ఫలం లేదు గనక చెట్టు ఇప్పుడు బాగానే కనిపిస్తుంది, అవన్నీ కత్తిరిస్తాయి. But the tree did not become good because it will keep on producing bad fruit. అయితే ఈ చెట్టు మంచిదిగా మారలేదు, ఎందుకంటే తర్వాత దానిలో వచ్చే ఫలములు ఇట్లా చెడు ఫలాలుగానే వస్తాయి. And many Christians are like that. అనేక మంది క్రైస్తవులు అట్లా ఉంటున్నారు. Something bad comes out, they like to cut it off. ఏదైనా చెడు వస్తుందన్నప్పుడు దాన్ని కోసేస్తున్నారు. But again it comes out. అయితే మళ్ళీ అది బయటకు వస్తుంది. It's like a sickness that keeps on coming out in sores in our body. ఇది ఎట్లా ఉంటుందంటే మనలో ఏదైనా రోగం ఉందనుకోండి, అక్కడక్కడ శరీరంలో పుళ్ళు కురుపులు మాదిరిగా బయటపడినట్టుగా It goes in one place, it comes in another place. ఒక చోట ఏదో తగ్గిపోయింది అనుకుంటే మళ్ళీ ఇంకో చోట అక్కడ వస్తుంది. So then a doctor says you got to kill the root of this disease. డాక్టర్ గారు అంటారు ఈ రోగానికి లోపల ఉన్నటువంటి మూలం ఏమిటో అసలు దాన్ని చంపేయాలంటారు. All this putting ointment here and there is only temporary solution. గనక ఇక్కడక్కడ ఆయింట్మెంట్లు రాస్తే ఇది తాత్కాలికంగానే పనిచేస్తుంది. The root of the disease is inside you. ఆ రోగానికి సంబంధించినటువంటి మూలం ఏమిటో లోపల ఉంది. You take this antibiotic 3 times a day for 5 days and you kill the root. గనక ఈ యాంటీబయాటిక్ మందులు రోజుకు 3 సార్లు చొప్పున మీరు 5 రోజులు వాడితే అప్పుడు దాని మూలం ఏమిటో and then you take it and it goes.
కనుక ఆ మందు మీరు వేసుకుంటే అది పోతుంది. So Jesus came like that. యేసుక్రీస్తు ప్రభువారు అట్లా వచ్చారు. To deal with the root of sin. అసలు ఈ పాపం యొక్క మూలం ఏమిటో దాన్ని సాధించాలి. You know, root is what is underneath the tree which cannot be seen. ఈ యొక్క వేరు అనేటటువంటిది చెట్టుకి లోపల ఉంటుంది, బయటికి కనిపించదు. Your anger can be seen. మీ కోపం బయటికి కనిపించవచ్చు. Even when you lust with your eyes, if other people look at you, they can see it. అయితే మీ కళ్ళతో మోహపు చూపు చూస్తున్నప్పుడు కూడా ఇతరులు గమనించి దాన్ని బయటకు చూడదు. These are all external sins. ఇవన్నీ బాహ్యంగా కనిపించే పాపాలు. But like the root of a tree which is invisible, అయితే చెట్టు యొక్క వేరు కనబడకుండా లోపల ఎట్లా there is something from which all this comes up. అట్లనే అది లోపల నుంచి బయటికి వస్తూ ఉంటుంది. You need to identify that and put the axe to the root there. అయితే ఆ వేరు ఎక్కడుందో దాన్ని గుర్తించి అక్కడే గొడ్డలి వేటి వేయాలి. That is what Jesus meant by take up your cross every day. ప్రతిదినము కూడా మీ సిలువను ఎత్తుకోవాలని యేసు ప్రభువారు చెప్పినప్పుడు దాని అర్థం అదే. Take up the cross deals with the root of sin. అసలు పాపం యొక్క మూలమును, పాపం యొక్క వేరును సంధించేటటువంటి సిలువను ప్రతిరోజు కూడా ఎత్తుకోవాలి. If we want to understand the root of sin, కనుక పాపం యొక్క మూలం ఏమిటో దాని వేరేమిటో మీరు గ్రహించాలని దేవుడు కోరుతున్నాడు. we have to see where sin began in this universe. అసలు ఈ ప్రపంచంలో పాపం ఎక్కడ ఆరంభమైంది అనే సంగతి మనం చూడాలి. What is the root of sin in this universe? ఈ ప్రపంచంలో పాపమునకు మూలము వేరు ఏమిటి? It was not with Adam. అది ఆదాముతో వచ్చింది కాదు. Long before Adam, ఆదామున కంటే ఇంకా ముందు చాలా పూర్వమే sin came among the angels first. మొట్టమొదటిగా దేవదూతల్లో ఈ పాపం వచ్చింది. There's where sin began. అక్కడ పాపం ఆరంభమైంది. So if you try to understand where it began, అయితే ఎక్కడ ప్రారంభమైందో దాన్ని గ్రహించడానికి ప్రయత్నిస్తే then you can deal with it. అప్పుడు దాన్ని మీరు సంధించగలరు. Just like a doctor will ask you, when did this problem begin? డాక్టర్ గారు మిమ్మల్ని అడుగుతారు, అసలు ఈ సమస్య ఎప్పుడు ప్రారంభమైంది అంటారు. They say, did something happen at that time for it to begin? అసలు ఇది ప్రారంభించడానికి అప్పుడు ఏదైనా ఇటువంటి సంగతి జరిగిందా అంటారు. They try to trace the root of that sickness. కనుక ఆ రోగానికి మూలం ఏమిటో దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. So when we talk about sin, so many sins in the world, కనుక పాపం అనే సంగతి గురించి వచ్చినప్పుడు లోకంలో అనేకమైన పాపాలు ఉన్నాయి. we need to ask ourselves, where did it begin? అసలు ఎక్కడ ప్రారంభమైంది అనే ప్రశ్నకి రావాలి. So maybe you already know about it, but it's good to remind again. ఒకవేళ మీరు తెలిసి ఉండొచ్చును, ఇది మళ్ళా దీన్ని జ్ఞాపకం చేసుకోవడం మంచిది. It's described in 2 places in scripture. లేఖనాల్లో 2 చోట్ల అది వివరించబడింది. One is in Isaiah 14. మొట్టమొదటిగా యెషయా గ్రంథం 14వ అధ్యాయం. About the fall of the head of the angels. అయితే దూతలో ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి ఏ రీతిగా పతనం అయిపోయినాడు. The other is in Ezekiel 28. రెండోది యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం. And there when we see the root of sin, పాపం యొక్క వేరు అక్కడ చూస్తాం మనం. we can see it in ourselves and deal with it. అప్పుడు మనలో ఈ సంగతి ఎలా ఉంది అనేది గుర్తించి దాన్ని మనం సంధించగలం. It's very simple, but most Christians have not dealt with it. ఇది చాలా సామాన్యమైనది, కానీ చాలా మంది క్రైస్తవులు ఈ విషయంలో జాగ్రత్త వహించారు. That's the reason why they keep on falling. ఆ కారణాన్ని బట్టి మరలా పడిపోతూ ఉంటారు. It's like if you don't deal with the root of the disease, again and again that sickness will come out in రోగం your body. ఉన్నటువంటి మూలం ఏమిటో వేరేమిటో దాని సరైన విధానంలో దాన్ని సరిచేయనప్పుడు సంధించినప్పుడు మరలా రోగం బయటపడుతూ ఉంటుంది. In Isaiah 14 verse 12 we read about the fall of Satan. ఈ యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనంలో సాతాను ఏ రీతిగా పతనం అయిపోయాడు అనేది. How have you fallen from heaven, ఆకాశము నుండి ఏ రీతిగా పడితివి, O star of the morning? తేజో నక్షత్రమా. He was the head of the angels. అతడు దూతలకు ప్రాముఖ్యుడైన వ్యక్తిగా ఉన్నాడు. And he fell. అయితే తను పడిపోయినాడు. What is the reason? ఏంటి కారణం? And see this. దాన్ని చూడండి. He didn't say anything with his mouth. తన నోటితో ఏం చెప్పలేదు. You said in your heart. నీ హృదయంలో నువ్వు ఎట్లా అనుకున్నావు. So that's the first thing we learn. అది మొదటి సంగతి మనం నేర్చుకుంటాం. That sin does not begin with the eyes or the tongue. ఈ పాపం అనేది కళ్ళతోటో లేకుంటే నాలుగుతోనో ప్రారంభం కాలేదు. You shut your eyes, you don't stop sinning. మీరు కళ్ళు మూసుకుంటే మరి పాపం చేయడం ఆగిపోతుందని కాదు. Even if you blind both your eyes, you can still keep lusting in your thoughts. మీరు 2 కళ్ళు మూసుకున్నా గానీ మనసులో ఇంకా మీరు మోహం గురించి తలంపులు కలిగి ఉండొచ్చు. It's in the heart. అది హృదయంలో ఉంది. Sin begins in the heart. పాపం హృదయంలో ఆరంభమవుతుంది. Jesus said, out of the heart proceeds all types of sin. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, హృదయంలో నుండి సమస్తమైనటువంటి చెడు విషయాలు బయటపడతాయి. That is the first thing we need to understand. మనం గ్రహించవలసిన మొదటి సంగతి అది. If you want to turn away from sin, you have to deal with it inside. పాపము నుండి మీరు మరలించుకోవాలి అంటే, దాన్ని విడిచిపెట్టాలి అంటే ఆ లోపల ఉన్నటువంటి పాపాన్ని సంధించాలి. If you deal with only on the outside,
బయట ఉన్న దాన్ని మీరు సంధిస్తే you will be just a Pharisee, పరిసయ్యుల మాదిరిగానే ఉంటారు. a self-righteous Pharisee. అది స్వనీతి కలిగినటువంటి పరిసయ్యులు. But here we read about how sin came. It started in the heart. అయితే ఇక్కడ పాపం ఎట్లా వచ్చిందో చూస్తున్నాం. అది హృదయంలో ఆరంభమైంది. And what did he think in his heart? తన హృదయంలో ఏమనుకున్నాడు? He didn't plan to kill anybody. ఎవరన్నా చంపడానికి ఏమీ ప్రయత్నం చేయలేదు. He wasn't planning adultery. లేకుంటే ఏదో వ్యభిచారం చేయడానికి చేసిన ఏర్పాటు He కాదు. wasn't planning to tell a lie. లేకుంటే అబద్ధం చెప్పడానికి తను చేస్తున్న ఏర్పాటు కాదు. Or steal something. లేకుంటే దేనో దొంగతనం చేయాలని. These common sins is not the way sin originated. ఈ సామాన్యంగా చేసేటటువంటి తప్పులు, ఈ పాపాలు అసలైనటువంటి పాపం ప్రారంభంలో ఉన్నది ఇది కాదు అసలు తలంపు. Sin originated when this angel had a selfish ambition in his heart. మరి ఈ దూత తన యొక్క హృదయంలో స్వార్థపూరితమైనటువంటి స్వప్రయోజనాల కోసమైనటువంటి ఆకాంక్ష కలిగి ఉన్నప్పుడు పాపం ప్రారంభమైంది. When he wanted to go above other people, ఇతరుల కంటే చాలా ఉన్నతమైనటువంటి పై స్థలానికి వెళ్ళాలనుకున్నప్పుడు, become bigger than what God made him, దేవుడు తను ఏమైతే చేసినాడో దానికంటే ఇంకా అధికంగా అయిపోవాలనుకున్నప్పుడు, to have a higher position than what God gave him. అసలు దేవుడు తనకి ఇచ్చినటువంటి స్థానం కంటే ఇంకా అధికమైన స్థానానికి వెళ్ళాలనుకున్నాడు. That's how sin came. ఆ రీతిగా పాపం వచ్చింది. And we can find that in our heart. మన హృదయంలో కూడా అదే మనం కనుగొనగలం. When we are not satisfied with what God has given us, దేవుడు మనకి ఏమైతే ఇచ్చారో దాంతో మనకు తృప్తి లేనప్పుడు, we want something more, మనం ఇంకా అధికంగా కావాలనుకున్నప్పుడు, we want a higher position. ఇంకా అధికమైన స్థానం. Look at the number of churches where people are fighting to become elders and pastors and bishops. చూడ అనేకమైనటువంటి సంఘాల్లో మనుషులు వాళ్ళు పెద్దలు కావాలని, పాస్టర్లు కావాలని, బిషప్లు కావాలని ఒకరితో to rule over others. ఆ ఇతరులు నేను పరిపాలన చేయాలనుకుంటారు. That is exactly where sin began thousands of years ago. అనేక వేల సంవత్సరాలకు ముందు పాపం ఇట్లానే ఆరంభమైంది. When somebody said, I will ascend, నేను ఆకాశమునకు పైకెక్కిపోయేదని చెప్పినప్పుడు, I will raise my throne, నా యొక్క సింహాసనాన్ని ఇంకా నేను పైన ఉంచుతాను. Verse 14, I will ascend. 14వ వచనంలో మేఘమండలం మీకు ఎక్కుదును. Twice it comes, I will ascend, I will ascend. 2 సార్లు నేను పైకెక్కుదును, పైకెక్కిపోదునని. This is the origin of sin. పాపమునకు ఇదే మూలము. When you want to go up and be seen by others as bigger and better than other people. నీవింకా పైకి ఎక్కాలనుకున్నప్పుడు ఇతరులు నిన్ను ఇంకా పెద్ద వ్యక్తిగా, ఇతరుల కంటే నువ్వు చాలా శ్రేష్టమైన వాడిగా ఉండాలని నువ్వు అనుకుని, ప్రజలు కూడా అట్లా గుర్తించాలని నువ్వు అనుకున్నప్పుడు, when you want to get a name for yourself and make other people smaller than you, నీ కొరకు పేరు ప్రఖ్యాతులు కావాలని ఇతరులైనటువంటి వాళ్ళు నీకంటే తక్కువ చేష్టలో ఉండాలనుకున్నప్పుడు, you find it in the world where a businessman wants to become the biggest business and crush other businesses. లోకంలో ఉన్న సంగతులు మీరు చూస్తారు. ఒక వ్యక్తి వ్యాపారంలో తన అభివృద్ధి పొందాలంటే ఇతరులందరినీ అడగద్రొక్కి తానే పై చేయగలిగి ఉండాలనుకుంటాడు. Spirit of Satan. అది సాతాను యొక్క ఆత్మ. There is nothing wrong in doing business. వ్యాపారం చేయడంలో తప్పులేదు. But when you want to crush other businesses and get on top of them, that is the spirit of Satan. ఇతరుల వ్యాపారాలన్నీ కూలగొట్టి నువ్వు వాళ్ళ పైకి రావాలని ప్రయత్నాలు చేస్తుంటే అది తప్పు. You see it in politics. రాజకీయాల్లో చూస్తాం. Where people want to go on top and push other people down. ప్రజలు పైకి వెళ్ళాలి అంటే ఇతరులను అడగదొరుకుతూ ఉంటారు. And they give money to get votes to get on top of people. డబ్బు ఇచ్చి ఓట్లు పొంది ప్రజలు అందరికంటే పైకి వెళ్ళాలని చూస్తూ ఉంటారు. It's the same spirit. I will ascend, I will ascend. ఇదే ఆత్మ. నేను ఇంకా పైకి వెళ్ళాలి, పైకి ఎక్కాలి, ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలి. You find it in the church also. సంఘాల్లో కూడా చూస్తూ ఉంటాం ఇట్లా. The spirit of Satan in the church. సంఘాల్లో కూడా సాతాను యొక్క ఆత్మ పనిచేస్తూ ఉంటాడు. People want to show that I'm better than somebody else. నేను వేరే వాళ్ళకంటే నేను బాగా ఉన్నాను, నేను శ్రేష్టంగా ఉన్నాను మనుషులు చూపించుకోగోరుతారు. It can be a musician who wants to show. ఒకవేళ వాయిద్యం వాయించే వ్యక్తి కావచ్చు, ఇతరుల కంటే నేను బాగా వాయిస్తానని చెప్పడానికి ప్రయత్నం చేయొచ్చు. Such a good singer, such a good musician. I want you all to appreciate me. లేకుంటే మంచి పాటగా పాడేటటువంటి వ్యక్తి కావచ్చు, మీ అందరికంటే నేను బాగా పాడుతాను, మీరు అందరూ నన్ను మెచ్చుకోవాలని. It can be a preacher who wants to impress you with his preaching. అట్లనే ఒక బోధకుడు కావచ్చు, తన యొక్క ప్రసంగం ద్వారా, తన బోధ ద్వారా ఇతరులకు మెప్పు కోరాలని ప్రయత్నం చేయొచ్చు. Jesus has given me the gift of preaching not to impress people but to help them. యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క బోధించేటటువంటి వరం నాకు ఇచ్చింది ఏంటంటే ప్రజల యొక్క మన్నన మెప్పు పొందటానికి కాదు, కానీ ఉన్నటువంటి వాస్తవాన్ని ప్రజలకు ప్రకటించాలి. Everybody who has the gift of preaching must remember that.
ఈ బోధించేటటువంటి వరం కలిగి ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా దీన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. And everyone who seeks for the gift of preaching must ask with this reason. బోధించే వరం కావాలని వెదికే ప్రతి వ్యక్తి కూడా ఈ కారణాన్ని బట్టి దేవుడిని అడగాలి. Lord, I'm not asking you to give me a gift for honor. I'm asking you to give me a gift so I can help people. ప్రభువా, ఈ బోధించే వరం నేను ప్రజల యొక్క మెప్పు పొందటానికి కాదు, ఘనత పొందటానికి కాదు, కానీ ప్రజలకు సహాయం చేయడానికి నాకు ఈ బోధించే వరం ఇవ్వమని అడగాలి. Everywhere the devil has come in with his spirit. ప్రతి చోట కూడా అపవాది తన ఆత్మతో వస్తూ ఉంటాడు. Take for example doctors and medicine. ఉదాహరణ చూడండి, డాక్టర్లు, వైద్యులు గాని లేకుంటే మందులు గాని. In a country like India with so many poor people and so many sick people. చూడండి, మన ఇండియా లాంటి దేశంలో అనేక మంది పేదవాళ్ళు ఉన్నారు, అనేక మంది రోగగ్రస్తులు ఉన్నారు. One would think that at least Christian doctors would want to serve the poor people. మరి కొంతమంది అనుకుంటారు కనీసం క్రైస్తవులైనటువంటి వైద్యులైనా గానీ పేద ప్రజలకు వాళ్ళు సేవ చేస్తారనుకుంటారు. But no. కానీ అట్లా జరగట్లేదు. Even the Christian doctors are like the heathen doctors. క్రైస్తవులైనటువంటి డాక్టర్లు కూడా అన్యజనులైన డాక్టర్ల మాదిరిగానే ఉంటారు. They are practicing their medicine to make money. మేము డబ్బు సంపాదించడం కోసం ఈ వైద్య వృత్తి చేస్తున్నాం. To become richer and bigger. ఇంకా మేము అధికమైనటువంటి ధనం ఆర్జించాలి, ఇంకా పెద్దవాళ్ళు అయిపోవాలి. More famous doctors. ఇంకా పెద్ద ప్రఖ్యాతిగాంచిన డాక్టర్లు అయిపోవాలి. And to get money డబ్బు పొందడానికి from poor people. పేదవాళ్ళ దగ్గర నుంచి. Who earn 10% of what they earn. అయితే వాళ్ళ మనం సంపాదించే దానిలో వాళ్ళు 10% కూడా సంపాదించలేరు. Is that Christianity? అది క్రైస్తవత్వం అదే. But they call themselves Christian doctors. అయితే క్రైస్తవైన డాక్టర్లు అంటారు వాళ్ళు. It's all a deception. ఇదంతా ఒక మోసం. They are motivated by the devil. వాళ్ళు అపవాది చేత ఇరుతుగా పురుకొల్పబడుతున్నారు. Who wants to ascend. పైకి వెళ్ళాలి, పైకి ఎక్కాలి, ఇంకా ఉన్నత స్థానానికి వెళ్ళాలి, make a name. పేరు ప్రఖ్యాతులు కావాలి. They don't realize that God has given them an ability to serve others. ఇతరులను సేవించేటటువంటి శక్తి సామర్థ్యాలను దేవుడే వారికి ఇచ్చారనే సత్యాన్ని గ్రహించట్లేదు. That is why most preachers also don't have an anointing from God these days. అందుకొరకే ఈ దినాల్లో అనేక మంది బోధకులు కూడా దేవుని యొక్క అభిషేకం వాళ్ళకు ఉండట్లేదు. Because their aim is not to help people. ఎందుకంటే వారి యొక్క గురి ఏమిటంటే ప్రజలకు సహాయం చేయడానికి కాదు. Jesus was anointed to do good. యేసుక్రీస్తు ప్రభువారు మేలు చేసే నిమిత్తమే అభిషేకం పొందారు. He never healed for money, he never preached for money. ఆయన డబ్బు కోసం ప్రజలను స్వస్థపరచలేదు, డబ్బు కోసం ప్రజలకు బోధ చేయలేదు. Everything he did was to do good to others. ఆయన చేసిన ప్రతిదీ కూడా ఇతరులకు మేలు చేయడానికే. It is the opposite of the spirit of Satan. ఇది సాతాను యొక్క ఆత్మ దీనికి వ్యతిరేకం. Satan wanted to ascend. సాతాను పైకి వెళ్ళాలని కోరుతాడు. He was a created angel. అతను సృష్టించబడిన దూత. And he says, I want to ascend and become like God. ఆయన అన్నాడు ఇంకా పైకెక్కి దేవుని పోలి ఉండాలనుకున్నాడు. See verse 14. 14వ వచనంలో, I will make myself like the Most High. మహోన్నతులతో నన్ను సమానునిగా చేసుకుందునని. Very important to understand this. ఇది చాలా ప్రాముఖ్యమైనది మనం గ్రహించాలి. This is the root of sin. పాపం యొక్క మూలం ఇది, పాపం యొక్క వేరు. Want to go up. తన పైకి ఎక్కబడాలని other people. ఇతరుల కంటే పైకి వెళ్ళాలని. And you want to be like God. నువ్వు దేవుని వలే ఉండాలి. On the opposite of that, దానికి వ్యతిరేకంగా we see in Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువును చూస్తున్నాం. He was already like God. ఆయన ఇప్పటికే దేవుని పోలి ఉన్నాడు. He was equal with the Father. ఆయన తండ్రితో సమానంగా ఉన్నాడు. But it says he didn't hold on to that. అయితే దాన్ని పట్టుకుని ఉండలేదు. He did not want to ascend. He wanted to descend. ఆయన ఇంకా పైకి వెళ్ళాలని కోరలేదు, కానీ కిందకి రావాలనుకున్నాడు. And that is the root of holiness. అది పరిశుద్ధతలో ఉన్నటువంటి మూలము వేరు. So you got to see these two things. ఈ రెండు సంగతులు మీరు చూడాలి. The two spirits. రెండు రకములైన ఆత్మలు ఒకదాని ఒకటి విరోధంగా ఉన్నాయి ఆత్మలు. Lucifer started one spirit by wanting to go up and up and up and up. ఈ లూసిఫర్ సాతాను తనకున్నటువంటి ఆత్మ ఏంటంటే ఇంకా పైకి వెళ్ళాలి, ఇంకా పైకి వెళ్ళాలి, ఇంకా పైకి వెళ్ళాలి. For example, ఉదాహరణ చూడండి. when you speak evil about somebody else in your house. మీ ఇంట్లో ఎవరైనా ఇతరుల గురించి చెడుగా మీరు మాట్లాడారనుకో. Supposing some brother or sister has come to your house. ఎవరో ఒక సహోదరుడు ఒక సహోదరి మీ ఇంటికి వచ్చారు. And then you speak evil about that other person. ఆ వేరే వ్యక్తి గురించి మీరు చెడుగా వీళ్ళతో మాట్లాడతారు. What are you actually saying? మరి నిజంగా ఏం చెప్తున్నారు మీరు? You're saying that person is so bad. మీరు ఏమంటున్నారు? ఆ వ్యక్తి చాలా చెడ్డవాళ్ళు. But I'm not like that. నేను అట్లా లేను. You don't say it like that, but that's what you mean. మీ మాటల్లో అలా చెప్పకపోయినా గానీ మీరు చెప్తున్న దాన్ని అర్థం అదే. He's like that. అతను అలా ఉన్నాడు. She's like that. ఆమె ఎలా ఉంది. But I'm not like that. అయితే నేను అట్లా లేను. I'm so good. నేను చాలా మంచివాడు. That's what you're saying. అదే చెప్తున్నారు మీరు. Which spirit is that? అది ఏ ఆత్మది? You think that's the spirit of Christ? అది క్రీస్తు ప్రభువు ఆత్మ అంటారా? It's 100% the spirit of the devil. 100% దయ్యపు ఆత్మది. But
There are Christians who are speaking like that. The voice of the devil is coming out of their mouth. అయితే క్రైస్తవులు అనేకులు ఇట్లా మాట్లాడుతున్నారు, సాతాను యొక్క స్వరం వాళ్ళ పెదవుల్లోంచి వస్తుంది. It's just stopping it in the mouth doesn't help. You got to hit the root in your heart. అది నోటి దగ్గర ఆఫ్ చేసి దాంతో సుఖం లేదు, అసలు హృదయంలో ఉన్నదాన్ని తొలగించాలి. See Ezekiel 28. యెహెజ్కేలు గ్రంథం 28. See, if you understand the root of sin, you will deal with it. పాపం యొక్క మూలం ఏమిటో, దాని వేరేమిటో దాన్ని గ్రహించి దాన్ని సంధిస్తే, Then, like I said in the morning, in the afternoon, you can become a vessel useful for God. నేను మధ్యాహ్నం మీతో చెప్పినటువంటి రీతిగా మీరు అలా అయినట్టయితే దేవునికి ఉపయోగకరమైనటువంటి పాత్రగా మీరు అవుతారు. Ezekiel 28. యెహెజ్కేలు 28. The Lord says to this angel, ఈ దూతతో ప్రభు చెప్తున్నారు, verse 12, 12. You were the seal of perfection, full of wisdom, perfect in beauty. చివరి భాగంలో ఉంది, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి. He was perfect, he was full of wisdom and perfect in beauty. అతడు పరిపూర్ణమైన జ్ఞానము సంపూర్ణమైన సౌందర్యం కలిగినటువంటి వ్యక్తి. God made him like that. దేవుడు తను అట్లా చేసినాడు. But he became proud of the gifts God gave him. దేవుడు తనకిచ్చినటువంటి వరాల గురించి తను అతిశయించినాడు. It's very dangerous to be proud of what God has given us. దేవుడు మనకి ఏమైతే ఇచ్చాడో దాని విషయంలో మనం అతిశయిస్తుంటే గర్విస్తుంటే అది చాలా ప్రమాదకరమైన సంగతి. If God has given you a good looking face and you feel proud, my face is not ugly like somebody else. ఒకవేళ దేవుడు మీకు చక్కటి సొగసైన ముఖాన్ని ఇచ్చాడు అనుకోండి, మీరు ఆ ముఖాన్ని చూసి మురిసిపోతూ నేను ఇతరుల వల్లే నేను వికారంగా లేను అనుకుంటూ మీరు హెచ్చించుకుని అతిశయిస్తున్నారు అనుకోండి. You feel so proud, your face is so fair and not dark like somebody else. ఎవరో నల్లగా ఉన్నారో నేను ఆ నల్లటి రంగులో లేను, నేను చాలా చక్కగా తెల్లగా ఉన్నాను అనుకుంటూ మీరు అతిశయిస్తున్నారు. Do you know what spirit that is? అది ఎవరి ఆత్మ తెలుసా? It's the spirit of the devil. అది అపవాది ఆత్మ. There's nothing wrong in having a good face. ఒకవేళ మంచి ముఖం కలిగి ఉండడంలో తప్పలేదు. But when you compare yourself with others, that's wrong. అయితే ఇతరులతో మీరు పోల్చి చూసుకుని వాళ్ళకంటే నేను బాగున్నాను అనుకుంటుంటే అది తప్పు. There's nothing wrong with being a good singer. ఒకవేళ మంచిగా పాటలు పాడటం అనేది తప్పలేదు. But when you compare yourself with somebody else, that's the spirit of the devil. అయితే ఎవరితోనో పోల్చుకుని నేను వాళ్ళకంటే బాగా పాడుతున్నాను అనుకుంటే మాత్రం అటువంటి తలంపు మళ్ళీ తప్పు. Nothing wrong with being a good preacher. ఒకవేళ మంచి బోధకునిగా ఉండడంలో తప్పలేదు. When you think that you're better than others, that's dangerous. వేరే వాళ్ళకంటే నువ్వు చాలా శ్రేష్టమైన ప్రసంగికుడు అనుకుంటే మాత్రం అది తప్పు. But this temptation to compare ourselves with others is all the time with us. ఇతరులతో మనం ఎల్లప్పుడూ పోల్చుకునేటటువంటి ఈ శోధన ఎల్లప్పుడూ మనకు వస్తుంటుంది. And to become proud. తద్వారా మనకి అతిశయం వస్తుంది. I'm so wise. నేను చాలా తెలివైన వాడిని. I'm so beautiful. నేను చాలా సౌందర్యంగా ఉన్నాను. I know the Bible. నాకు బైబిల్ అంతా తెలుసు. Maybe God has given you a good memory. ఒకవేళ దేవుడు మీకు మంచి జ్ఞాపక శక్తి ఇచ్చాడేమో. See, to have a good memory is not a spiritual thing. మంచి జ్ఞాపక శక్తి కలిగి ఉండడం అనేది ఆత్మీయత కాదు. There are so many people who have got good memory who are not Christians. క్రైస్తవులు కానటువంటి వాళ్ళు కూడా మహా గొప్ప జ్ఞాపక శక్తి కలిగిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. Who can remember so many things. అనేకమైన సంగతులు వాళ్ళు జ్ఞాపకం పెట్టుకుంటారు. They read books bigger than the Bible and they know the whole thing. అసలు బైబిల్ కంటే అనేకమైన పుస్తకాలు చదివి అవన్నీ కూడా బాగా తెలిసిన వాళ్ళు ఉంటారు. Supposing you find a preacher, ఒకవేళ ఒక బోధకుడు చెప్పడం మీరు చూస్తారనుకోండి, who can quote this verse, that verse, the other verse, any verse he can quote in the Bible. ఆ వచనం ఈ వచనం ఇంకో వచనం తర్వాత వచనం ఎన్నెన్నో చెప్పి ఆ వచనాలన్నీ కూడా వల్లించేస్తూ ఉంటారు. Is he spiritual? అది ఆత్మీయమైందంటారా? No, కాదు. he's just got a good memory. ఒక మంచి జ్ఞాపక శక్తి ఉంది ఆ వ్యక్తికి. There are people who can quote the Quran. Muslim people can quote the Quran like that. కొంతమంది ఖురాన్ మహమ్మదీయులు చదివే ఖురాన్ కూడా అట్లా వల్లించి చెప్పేస్తూ ఉంటారు. They've got a good memory. ఎందుకంటే మంచి జ్ఞాపక శక్తి ఉంది. There are people who study science and mathematics who got a good memory. విజ్ఞాన శాస్త్రం చదివిన వాళ్ళు గానీ గణిత శాస్త్రం చదివిన వాళ్ళు గానీ వాళ్ళు కూడా చాలా జ్ఞాపక శక్తి ఉంటుంది. అవన్నీ చెప్పేస్తారు. If a person thinks, oh, I can quote the Bible here and there, I'm so spiritual. ఒకవేళ ఒక వ్యక్తి బైబిల్లో నేను అది చెప్పగలను, ఇది జ్ఞాపకం ఉంది, అది ఇది ఎన్నెన్నో వచనాలు చెప్పేస్తాను, రిఫరెన్స్ చెప్పేస్తాను, నేను చాలా ఆత్మీయుని అనుకుంటే, and he tries to impress people by quoting this verse and that verse and the other verse. ఈ వచనం ఆ వచనం ఎన్నెన్నో చెప్పి ప్రజలను ఏదో ముక్తులుగా చేయడానికి వాళ్ళ మన్నన పొందడానికి ప్రయత్నం చేస్తుంటారు. Not to help people. అది ప్రజలకు సహాయపడుతుందా లేదా అనేది ఇక్కడ చూడలేదు. Impress them. ప్రజలను చాలా మంచిగా చెప్తున్నారని అనిపించుకోవాలి. And they can quote so many verses in prayer. ప్రార్థనలో కూడా ఎన్నెన్నో వచనాలు వాళ్ళు చేస్తూ ఉండొచ్చు. As if God does not know those verses. అంటే ఆ వచనాలు దేవుడికి తెలియవు అన్నట్టు మళ్ళీ ప్రార్థనలో వీళ్ళు దేవునికి చెప్తూ ఉంటారు వచనాలు. What all? We don't see the spirit inside us. అయితే లోపల ఉన్నటువంటి ఆత్మ ఏమిటిది? ఎట్లాంటి ఆత్మ వస్తుంది?
trying to impress people. అయితే ఈ ప్రజలను వాళ్ళు ముగ్ధులుగా చేయాలి. By our prayer and preaching and మన ప్రార్థన ద్వారా లేకుంటే మన బోధ ద్వారా ఇతరులను మెప్పు పొందాలి. we have to be very careful that this spirit is rooted out from us. ఇటువంటి ఆత్మ మనలో నుంచి తొలగించబడే విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. So the Lord told this angel, ప్రభు ఈ దూతతో చెప్పినాడు, one day, verse 17, your heart was lifted up because of your beauty and you corrupted your wisdom by reason of your splendor. 17వ వచనంలో నీ సౌందర్యము చూచుకుని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూచుకుని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. And therefore I cast you down. కావున నేను నిన్ను నేలను పడవేసేదను. That is a law of God. అది దేవుని యొక్క చట్టము, దేవుని నియమం. Learn this law. ఈ దేవుని దైవ నియమాన్ని నేర్చుకోండి. Anybody who tries to go up, God will push him down. ఎవరైనా పైకి వెళ్ళాలని ప్రయత్నం చేస్తుంటే దేవుడు ఆ వ్యక్తిని కిందకి తీసుకొస్తాడు. But anybody who tries to go down, God will push him up. అయితే ఎవరైతే తమను తాము తగ్గించుకుని దీనులుగా కిందకి వెళ్తూ ఉంటారో వాళ్ళే ప్రభు పైకి తీసుకొస్తా ఉంటారు. Very simple law. ఇది చాలా సామాన్యమైన నియమం. This angel tried to go up and up and up and up. ఈ దూత పైకి వెళ్ళాలి ప్రయత్నం చేస్తున్నాడు. God pushed him right down. ఒక్కసారి నేలను పడదోశాడు దేవుడు.